हाइड्रा कमिश्नर एवी रंगनाथ ने आज बोडुप्पल के सुद्दाकुंटा इलाके का दौरा किया, जहां मकामी रिहायशियों ने शिकायत की थी कि एचएमडीए और म्युनिसिपल अमला एफटीएल निशानात और हाइड्रा के नाम का इस्तेमाल करते हुए इन्हें धमका रहा है। कमिश्नर की हिदायत पर 48 घरों पर लगाए गए गैर कानूनी निशानात फौरी तौर पर हटा दिए गए और मुतल्लिका कसूरवार एहलकारों के खिलाफ कार्रवाई की सिफारिश की गई। कमिश्नर एवी रंगनाथ ने वाज़ेह वार्निंग देते हुए कहा कि हाइड्रा के नाम पर कोई भी अफसर या शख्स खौफ या वसूली की कोशिश करता पाया गया तो इसके खिलाफ सख्त कार्रवाई की जाएगी। मकामी अफराद ने हाइड्रा कमिश्नर का शुक्रिया अदा किया और कई माह से जारी खौफ की कैफियत का खात्मा किया गया। బోడుప్పల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ దాదాపు 10 సంవత్సరాల క్రితం అయింది. ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా కాలేదు. అయితే ఈ లోపల చాలా మనకి ఇల్లులన్నీ వచ్చేసాయి. దీని పక్కన రోడ్డు వచ్చింది. మొత్తం ఇదంతా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళా ఏదో ఒక కంప్లైంట్ వచ్చిందని వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కొంత అవగాహన రాహిత్యంతో లేకపోతే మరి ఎట్లానో తెలియదు కానీ ఇంకొక ప్రపోజల్ ఏదో పంపించి ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులన్నింటినీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయనేటటువంటిది ఒకటి పంపించి దాంట్లో మార్కింగ్లు ఇవ్వటం అనేది మొదలెట్టారు. ఇది ఇంటికి మార్కింగ్లు ఇవ్వడం. ఇది మా దృష్టికి కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే అసలు ఏమవుతుంది క్షేత్రాలు. ఎందుకంటే ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి ఒక పాలసీ అనేది ఉన్నది. ఎందుకంటే హైడ్రా వచ్చింది 2024 జూలైలో వచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి ఇల్లులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిల్లో ఎఫ్టీఆర్లో ఉన్నా కానీ కూడా దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదు. ఈ మార్కింగ్లు ఇవ్వటాలు ఇవన్నీ ఏమవుతుంది అసలు ఏం జరుగుతుంది కింద క్షేత్రాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అర్థమైంది ఏంటంటే వీళ్ళు కొంత కన్ఫ్యూజన్ తోటి అంటే అవగాహన లేకపోవడంతో ఎఫ్టీఎల్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ దాంట్లో ఆల్రెడీ 35 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లుల్ని కూడా వాళ్ళు మార్క్ చేస్తూ ఈ చేసేటప్పుడు డెఫినెట్ గా కొంత డౌట్ వచ్చింది మనకి. ఎందుకంటే హైడ్రా పేరు చెప్పి వీళ్ళు కింద ఏమన్నా వసూల్లోకి తెరలేపుతున్నారా ఇది అనేటటువంటి డౌట్ తోటే నేను ఇక్కడికి రావడానికి వచ్చేసి దాన్ని చెక్ చేసినప్పుడు అది మార్కింగ్ ఇచ్చిన దాన్ని చూసిన తర్వాత అది ఎటువంటి పరిస్థితుల్లో అట్లా మార్కింగ్ చేయకూడదు అండ్ ఇల్లుల్ని చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ ఎఫ్టీఎల్ అనేది పాత ప్రివెన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో చెరువుకి యువతలు ఉన్న దానికే లిమిట్ చేస్తారు. ఆల్రెడీ నివాస గృహాలన్నీ వచ్చేసి ఇప్పుడు మరి వాళ్ళ ఎక్కడ నల్లకుంట ఉన్నది, నల్లకుంట మరి చెరువు, అది మాసప్ ట్యాంక్ ఉన్నది, మాసప్ ట్యాంక్ మరి చెరువు, దాంట్లో ఇల్లులు వచ్చినాయి. మరి అక్కడ మార్కింగ్ ఇచ్చి ఎఫ్టీఎల్ ఇచ్చి ఆ ఇల్లు అని చెప్తారు, అట్లా చేయరు కదా. సో అది మనం కామన్ సెన్స్ తో వాడాలి. మనం వాడి ఎక్కడైతే ఖాళీగా ఉన్నదో అది వరకే మనం చెరువులకే మనం పరిగణ తీసుకుంటాం. కానీ అంతేగాని ఆల్రెడీ నివాస గృహాలన్నీ వచ్చిందని మనం ఎఫ్టీఎల్ కింద తీసుకొచ్చేసి అక్కడ అనవసరమైన భయాందోళనలు తీసుకురావటాలనేది అది అభిమతం కాదు, ప్రభుత్వ అభిమతం కాదు, హైడ్రా అభిమతం అంతకన్నా కాదు. సో ఇది క్లారిటీ.